నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. విస్తీర్ణం ఆధారంగా భారత్ లో అతి చిన్న రాష్ట్రమేది? విస్తీర్ణం పరంగా భారత్ లో అతి చిన్న రాష్ట్రం గోవా. పశ్చిమ తీర ప్రాంతం వెంబడి 3702 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని తీర ప్రాంతం అరేబియా సముద్రం వెంబడి 105 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక మొదటిది 13వసారి ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ గా సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్. స్పెయిన్ లోని మాడ్రిడ్ లో ఏప్రిల్ 9న స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం జరిగింది. సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ 13వసారి ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ గా నిలిచింది. ఖతార్ లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న హనేడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఈ ర్యాంకింగ్లు కస్టమర్ సంతృప్తి, మౌలిక సదుపాయాలు, సేవలు, ఆవిష్కరణలో అత్యుత్తమ పనితీరుని ప్రతిబింబిస్తాయి. ఇక రెండవది హైదరాబాద్ లో స్త్రీ సమ్మిట్ 2025. మహిళల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎంపవర్మెంట్ ను పెంపొందించడానికి అంకితమైన స్త్రీ సమ్మిట్ 2వ ఎడిషన్ ను నిర్వహించడానికి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 15న జరగనున్న ఈ సమ్మిట్ లో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి నిపుణులు, న్యాయవాదులు పాల్గొననున్నారు. ఇక మూడవది డిఆర్డిఓ ఆధ్వర్యంలో గౌరవ్ రిలీజ్ ట్రయల్ సక్సెస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 8 నుంచి 10 వరకు భారత వైమానిక దళానికి చెందిన SU-30 MKI విమానం నుంచి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ రిలీజ్ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలు 100 కిలోమీటర్లకు దగ్గరగా ఉన్న లక్ష్యాలను పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో ఛేదించగల బాంబు సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఇది భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ ఎయిర్ లాంచ్డ్ వెపన్ సిస్టమ్స్ లో ప్రధాన విజయాన్ని హైలైట్ చేస్తుంది. ఇక నాలుగవది మధ్యప్రదేశ్ లో అంబేద్కర్ పేరుతో కొత్త అభయారణ్యం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాగర్ జిల్లాలో 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త వన్యప్రాణుల అభయారణ్యాన్ని ప్రకటించింది. ఈ అభయారణ్యానికి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ పేరు పెట్టింది. ఏప్రిల్ 14న నిర్వహించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతికి ముందే ఈ అభయారణ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త అభయారణ్యం వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలను మెరుగుపరచడం, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, స్థానికులకు ఉపాధి అవకాశాలను కలిగించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో కలిపి మధ్యప్రదేశ్ లో ఉన్న అభయారణ్యాల సంఖ్య 25కి పెరిగింది. ఇక ఐదవది IPL లో కోహ్లీ అరుదైన రికార్డ్. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ IPL చరిత్రలో అరుదైన రికార్డ్ సాధించాడు. 1000 బౌండరీలు దాటిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వీటిలో 721 ఫోర్లు, 279 సిక్సర్లు ఉన్నాయి. 920 బౌండరీలతో శిఖర్ ధవన్ 2వ స్థానంలో ఉండగా 899 బౌండరీలతో డేవిడ్ వార్నర్ 3వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: పియర్స్ పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.